ఫైనల్ గా లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా, అక్రమ సంబంధం బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ వేస్టే, అరేంజ్ మ్యారేజ్ వేస్టే, సక్రమ సంబంధమే బెటర్. చెప్పినందుకు నాకు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి అయ్యా, మీ ఆడపిల్లల్ని ఇంత క్రిమినల్ గా పెంచొద్దు. ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి ఫస్ట్. ఏమా పెళ్లి చేయమంటావా, మాకు నచ్చినోడికి ఇచ్చి, లేదంటే నీకు నచ్చినోడు ఎవడైనా ఉన్నాడా అది చూడండి. ఎందుకంటే మీ అమ్మాయి వెళ్ళి జైల్లో ఉండదు, వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళగట్లో ఉండడు. అక్కడ దాకా తీసుకుపోయి చంపిందంటే అదిరా ఆడదంటే. ఆడదనం అంటే దాని దగ్గరే ఉందిరా, ఇంకెక్కడా లేదురా. ఎన్ని గుండెలు పెట్టుకొని, ఎంత ధైర్యం పెట్టుకొని చంపిందంటే ఒక మనిషిని, అంత డేర్గా చంపిందనమాట. అంటే ఎవరికి తెలియదులే, ఎక్కడ దొరకలే అనుకుందాం. సమాజంలో ఇంకా ఇటువంటి మహిళలు ఉన్నారంటారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక రాబోయే వాళ్ళందరూ వాళ్ళే. పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైనా ఆ అమ్మాయి వెనక వల్ల ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూసుకొని చేసుకోండి. అందాన్ని చూసే కదా చేసుకున్నాడు. ఆస్తి ఉంది, అందం ఉందని చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? హిమాలయాల్లో, మేఘాలయాల్లో, హనీమూన్ లో లేడు. కైలాసమే పోయాడో, వైకుంఠమే పోయాడు. మీ పేరు? రీసెంట్ గా మేఘాలయకి హనీమూన్ అని చెప్పి ఒక కపుల్ వెళ్ళారు. అక్కడ భర్తను చంపి భార్య 20 రోజుల వరకు కూడా కిడ్నాప్ అయిందని చెప్పి పరారీలో ఉంది. ఇప్పుడు ఆవిడే చంపిందని చెప్పి పూర్తిగా మిస్టరీ అంతా బయటపడింది. మీరేమంటారు దాని గురించి? దొరకననుకుందేమో, 20 రోజుల తర్వాతనైనా దొరకలే. మా ఊర్లో, మా ఇంటి దగ్గర కాదు కదా చంపింది, వేరే రాష్ట్రంలో ఎక్కడో చంపితే ఎక్కడ దొరుకుతానని అనుకుందాము. కానీ పట్టుకుంటారు పోలీసులు. అయినా అంత అవసరం ఏముందమ్మా నీకు? శుభ్రంగా నీకు నచ్చినోడో, నిన్ను మెచ్చినోడో ఎవడో కొట్టంగానే పెళ్లి చేసుకోవచ్చుగా పోయి. ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోవడం, లక్షల లక్షల కట్నాలు ఎందుకు పోసుకోవడం? అంటే ఉన్నాడు రాసుకోవడమేనా? ఒక పేదవాడిని చేసుకోవచ్చుగా. వాళ్ళు కూడా చచ్చిపోయిన అబ్బాయి కూడా పేదమ్మాయిని చేసుకోవచ్చుగా. లైఫ్లు బాగుండేవి. డబ్బు రాసుకుంటే ఇదే వచ్చింది, ఇదే రోగాలు వస్తాయి. ఇప్పుడు తను కూడా ఆర్థికంగా బలంగా ఉన్న అమ్మాయి, ఇటువైపు చనిపోయిన అబ్బాయి కూడా ఆర్థికంగా ఉన్నలే. ఇద్దరికి కూడా ఎక్కడ తేడా లేదు, ఇద్దరు కూడా సమన్వయంగా ఉంటున్నారు, ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటున్నారని చెప్తున్నారు. మరి ఎందుకు జరిగిందంటారు ఈ మర్డర్ అనేది? హిమాలయాల్లో, మేఘాలయాల్లోకి హనీమూన్కి తీసుకెళ్ళిన అమ్మాయి సంబడానికి తీసుకెళ్ళిన పిచ్చోళ్ళకి తెలీదా? ఎవడైనా బెంగళూరు, లేదంటే బొంబాయి, లేకపోతే ఎక్కడో చిన్న చిన్న రిసార్ట్లో పెట్టుకుంటారు హనీమూన్ అనేది. ఏంటంటే ఇప్పుడున్న కల్చర్ని బట్టి, ఇప్పుడున్న యూత్ని బట్టి. కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ అక్కడ దాకా తీసుకుపోయి చంపిందంటే అదిరా ఆడదంటే. ఆడదనం అంటే దాని దగ్గరే ఉందిరా, ఇంకెక్కడా లేదురా. ఎన్ని గుండెలు పెట్టుకొని, ఎంత ధైర్యం పెట్టుకొని చంపిందంటే ఒక మనిషిని, అంత డేర్గా చంపిందనమాట. అంటే ఎవరికి తెలియదులే, ఎక్కడ దొరకలే అనుకుందాము. పోలీసులు పట్టుకుంటారు. ఇప్పుడు వేస్తూ ఉంటారుగా ఇద్దరిని కలిపి, వాడిని అక్కడ, దీన్ని ఇక్కడ, ఇద్దరిని కలిపితూ ఉంటారుగా. సమాజంలో ఇంకా ఇటువంటి మహిళలు ఉన్నారంటారా? బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక రాబోయే వాళ్ళందరూ వాళ్ళే. ఎందుకని మీరు ఒక మహిళ ఉండి కూడా వాళ్ళని అంత ప్రాపర్ గా వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు? మా కాలంలో ఇట్లాంటి లేవురా. 90s లో కాదు, 93లో కాదు, 80s లో కాదు, 2000 వరకు కూడా ఇట్లాంటి జనరేషన్ లేదు. ఒక భర్తకి విలువ, అత్తమామలకి గౌరవం, ఆడపడుచు మరుదులకి, బావలకి ఒక మర్యాద, ఇవన్నీ ఉన్న మహిళలు ఉన్నారు అప్పట్లో. ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉండి, ఇటువంటి క్రిమినల్ లేడీస్ ఎవరు లేరు అప్పట్లో. ఎందుకు అలా తయారయ్యారు ఇప్పుడు మహిళలు? ఇప్పుడు అంటే మీరు గతంలో చూసినట్టయితే మహిళలు చేయబట్టి రాజ్యాలే కూలిపోయినాయి అంటారు. దానికి ఒక నిదర్శనం ఇప్పుడు ఇదేనంటారా? మహిళలు చేయబట్టి రాజ్యాలు కూలిపోవడం కాదయ్యా, మహిళని ఒక పురుషుడు ఎంచుకునే ఎంచుకుని బట్టి రాజ్యాలు కూలిపోయినాయి. అంటే ఏదైనా కారణం మహిళని అంట కదా. మహిళ మరి ఇటువంటి మహిళల గురించి మా యువతకి, అబ్బాయిలకి మీరేం చెప్తారు? అందుకనే పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైనా ఆ అమ్మాయి వెనక వల్ల ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో చూసుకొని చేసుకోండి. అందాన్ని చూసే కదా చేసుకున్నాడు. ఆస్తి ఉంది, అందం ఉందని చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? హిమాలయాల్లో, మేఘాలయాల్లో, హనీమూన్ లో లేడు. కైలాసమే పోయాడో, వైకుంఠమే పోయాడు. మరి అబ్బాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటారా, వద్దంటారా? చూసుకొని చేసుకుంటే బాగుంటది. అమ్మాయిలు అయితే మామూలుగా లేరు, మంచి క్రిమినల్ బ్రెయిన్ తో ఉన్నారు అమ్మాయిలు. దాని మీద ఏంటంటే అమ్మాయిల పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్టెడ్ లో ఉన్నారు. చేస్తే కాపురం చేయలేకపోతే వచ్చాయి, చదువుకున్నావుగా ఉద్యోగం చేసుకుని బ్రతుకుదు. కానీ కోర్టులో వేద్దాం, భరణం వచ్చిద్దో, సగం ఆస్తి వచ్చిద్దో అనే టైప్ లో ఉన్నారు ఇవాళ రేపు అమ్మాయిల పేరెంట్స్. దాన్ని బట్టి అమ్మాయిల పేరెంట్స్ మనస్తత్వాన్ని బట్టి, అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్ని బట్టి పెళ్లి చేసుకుంటే వీళ్ళ ప్రాణాలు తగ్గుతాయి. ముందర జీవితాల సంగతి దేవుడరుగా. మరి అమ్మాయిల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకుని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు దాని గురించి? ఆ కాలం పోయింది. మొన్న కుక్కర్లో ఉడకబెట్టాడంటే అది అయిపోయింది కదా. దానికి కూడా ఇచ్చాను కామెంట్. వాడు అట్లా చేసినందుకు వాడిని కూడా వేసారు. అయితే మీరు అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో బాగా మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిందే జరిగింది, మీరు ఎలా స్పందిస్తారు? అదే చెప్పిందే జరిగిందని కూడా ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. చెప్పినందుకు నాకు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి అయ్యా, మీ ఆడపిల్లల్ని ఇంత క్రిమినల్ గా పెంచొద్దు. ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి.
చూసుకోండి ఫస్ట్. ఏమా పెళ్లి చేయమంటావా, మాకు నచ్చినోడికి ఇచ్చి, లేదంటే నీకు నచ్చినోడు ఎవడైనా ఉన్నాడా అది చూడండి. ఎందుకంటే మీ అమ్మాయి వెళ్ళి జైల్లో ఉండదు, వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళగాట్లో ఉండడు. ఇది కూడా కొంచెం గమనించుకొని తల్లి అమ్మాయిల కన్నా పేరెంట్స్కే కానీ అబ్బాయిల పేరెంట్స్ కూడా డిమాండ్లు చేయొద్దండి. కట్నాలు కావాలి, కానుకలు కావాలి, లక్షల్లో కావాలని డిమాండ్లు చేయొద్దు అబ్బాయిల పేరెంట్స్ కూడా. అమ్మాయిలని మనసుని అమ్మాయిలని చూసి చేసుకోండి, లైఫ్లు బాగుంటాయి. లక్షలు పోసి ఫంక్షన్ హాల్స్కి పోసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీ అబ్బాయిలు మీ అమ్మాయిల జీవితాలు ఏమవుతున్నాయి అనేది చూసుకోండి. మహా ఉంటే ఒక 6 నెలలు ఉంటున్నారు, లేకపోతే సంవత్సరం ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. ఈ విడబాటు కావాలా లేకపోతే కలిసి ఉండడం కావాలా? ఫైనల్ గా లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా, అక్రమ సంబంధం బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ వేస్టే, అరేంజ్డ్ మ్యారేజ్ వేస్టే, సక్రమ సంబంధమే బెటర్. ఆహా థ్యాంక్స్ అక్క.